హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా విలాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఇంతకు ముందు వేసవి కాలంలో కోళ్ళకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో అది పార్ట్ 1 కింద చేయడం జరిగింది. అందులో వచ్చేసి కలబంద పెరుగుని ఇచ్చేసి మనము కోళ్ళకి హీట్ ఉన్నప్పుడు ఎక్కువగా బాడీలో చల్లదనం ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సో ఇప్పటి వీడియో ఇప్పుడు చేయబోయే వీడియో వచ్చేసి సేమ్ అదేనండి. అంటే ఇక్కడ ఉపయోగించే వస్తువులు అనేవి వేరుగా ఉంటాయండి. సో మనం ఈ వేసవిలో మనకు తెలిసిందే ఎక్కువ హీట్ అనేది వస్తుంది. నియర్లీ మనకు 43-44 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే వస్తుంది. కానీ కోళ్ళు అనేవి మనకు 30 నుంచి 33 డిగ్రీ సెంటిగ్రేడ్ లో అయితే మంచిగా, అంటే హీట్ అనేది ఎక్కువ లేకుండా మంచిగా అయితే ఆక్సిజన్ తీసుకొని మంచిగా ఫీడ్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. బట్ ఈ 43 అండ్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క లోపల అంటే బాడీలో ఎక్కువగా హీట్ ఉత్పత్తి అయ్యి దానివల్ల సరిగా మేత తీసుకోకుండా ఎక్కువగా వాటర్ అయితే తీసుకునేదానికి అవకాశం ఉంది. సో ఇలా వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం వాటర్ ఇచ్చినట్లయితే సో వాటికి సరైన న్యూట్రియన్స్ అంటే ప్రోటీన్స్ కానీ విటమిన్లు కానీ మంచి పోషకాలు అనేవి అందవు. ఎందుకంటే అది ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ వేడి ఉండడం వల్ల, దాహం ఎక్కువగా వేయడం వల్ల ఫీడ్ అనేది సరిగా తీసుకోదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వాటరే కాకుండా వాటికి అంటే వాటర్తో పాటు కొన్ని పోషక విలువలు కలిగి ఉండే వస్తువులను అయితే మనం ఇచ్చినట్లయితే అంటే అవి మనకి ఇంట్లోనే దొరుకుతుంటాయి. సో లేనప్పుడు మనం ఈ వేసవి కాలంలో మాత్రమే కదా ఇచ్చేది. సో బయట నుంచి తెచ్చేసుకొని మనం ఇచ్చినట్లయితే వాటరే కాకుండా వాటికి కొన్ని పోషక విలువలు కలిపి ఇచ్చినట్లయితుంది. సో దానివల్ల మనకు అవి తీసుకొని మంచిగా హీట్ తగ్గి సో కోడి ఆరోగ్యంగా ఉండేదానికైతే అవకాశం. దీనికోసం మనకు కావాల్సిన వస్తువులు వచ్చేసి ఎండు ఖర్జూరము, అదేవిధంగా సబ్జా గింజలండి. ఈ సబ్జా గింజలు మీరు చూస్తుంటారు, బయట వచ్చేసి నన్నారిలో కల్పిస్తుంటారు. సో ఈ సబ్జా గింజలు, ఎండు ఖర్జూరం రెండు కూడా మన ఇంట్లో మాక్సిమం ఉండకపోవచ్చు, అయితే బయట అయితే మీరు తెచ్చుకోండి. సో మనకు 1/4 కేజీ వచ్చేసి సబ్జా గింజలు బయట 260 రూపీస్ ఉన్నాయండి. బాగా కాస్ట్లీగానే ఉన్నాయి. బట్ అయితే మనము ఎప్పుడు తెచ్చుకోం కదండి, తెచ్చుకుంటే ఈ సమ్మర్ సీజన్ లో తెచ్చుకుంటాము. సో కోళ్ళకే కాకుండా మనం కూడా వాటర్లో తీసుకుంటే మాత్రం మంచిగా అయితే రిజల్ట్ ఉంటుందండి. హీట్ అనేది మనకు కూడా తగ్గుతుంది. సో అందుకోసం అయితే తెచ్చుకోండి. కాస్ట్లీ ఐటమ్ అనే ఉద్దేశం పక్కన పెట్టేసి సో ఇవి తెచ్చేసుకొని యాక్చువల్గా మనం ఈ ఎండు ఖర్జూరాన్ని అదే విధంగా సబ్జా గింజలను నైటే మొత్తము పూర్తిగా ఒక బౌల్ తీసేసుకొని మొత్తం అందులో నానబెట్టేయండి. అంటే విడివిడిగా నానబెట్టేయండి. ఈ విధంగా విడివిడిగా నానబెట్టిన తర్వాత పొద్దున్నే మనం ఏం చేస్తామంటే ఎండు ఖర్జూరంలో ఉన్నటువంటి ఆ గింజలు అనేసి తీసి పక్కకు పడేసేయండి. పడేసేసి ఆ ఎండు ఖర్జూరాన్ని మొత్తం మిక్సర్లో వేసేసి మెత్తగా అయితే మనకు గుజ్జులాగా తయారు చేయండి. సో తయారు చేసిన దాన్ని ఆల్రెడీ మనం నైట్ సబ్జా గింజలు కూడా నానబెట్టి ఉంటాం కదా, ఆ సబ్జా గింజలు యాక్చువల్గా అయితే మనము మీకు ఒక డౌట్ రావచ్చు, వాటిని డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా కోళ్ళకు, మనం కూడా డైరెక్ట్ గా తీసుకోవచ్చు కానీ ఒక డౌట్ వస్తుంది. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చోకింగ్ ప్రాబ్లం వస్తుంది. అంటే గొంతులో అవి ఇరుక్కొని మనకు సమస్యను క్రియేట్ చేస్తాయండి. సో అలా మనం డైరెక్ట్ గా ఎప్పుడు తీసుకోకూడదు. మాక్సిమం వాటర్ లోనే నానబెట్టేసి తీసుకోవాలా. సో నైట్ అంతా అంటే యాక్చువల్ గా దీనికి నానబెట్టాల్సిన టైం వచ్చేసి 15 నిమిషాలు నానబెట్టి సరిపోతుంది. బట్ మన ఖర్జూరం నానబెట్టున్నాం కదా, సో దాంతో పాటు అయితే నేను నానబెట్టేసిన. సో 15 నిమిషాలు మీరు నానబెట్టేస్తే సరిపోతుంది. ఖర్జూరం కూడా మరి నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక గంట సేపు నానబెడితే చాలండి, మెత్తగా అయిపోతుంది. సో దానివల్ల మనకు ఈజీగా అనేది మిక్స్ అవుతుంది. సో ఈ మిక్స్ చేసినటువంటి ఈ ఖర్జూరపు గుజ్జును తీసేసుకొని మీరేం చేస్తారంటే యాక్చువల్గా మీరు నార్మల్ వాటర్ ఇస్తుంటారు కోళ్ళకు, అలా ఇవ్వద్దండి. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉంటుంది కదా బాడీలో. సో మీరు మాక్సిమం కూల్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఈ కూల్ వాటర్ తీసుకొని అందులో ఈ గుజ్జును వేసేసి మంచిగా అంటే కలపండి. బాగా కలిపిన తర్వాత ఈ సబ్జా గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలు కూడా తీసేసుకొని అందులో కలిపేయండి. సో మొత్తానికి అయితే మనకు కోళ్ళకి ఇవ్వాల్సిన ఆ డ్రింక్ అనేది తయారైపోయింది. సో దీన్ని తీసుకెళ్లి మీరు కోళ్ళకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా అయితే కోళ్ళు తీసుకుంటాయండి. సో ఈ సబ్జా గింజలు అదేవిధంగా ఎండు ఖర్జూరం వల్ల మనము ఈ చల్లటి నీటిలో కలిపి ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఈ కోళ్ళకు ఉన్నాయండి. కోళ్ళకే కాదు మనకు కూడా ఉన్నాయి, బట్ మనమైతే తీసుకోము. దానివల్ల ఉపయోగాలు తెలియక, బట్ తీసుకుంటే చాలా మంచిదండి. సో ఆ ఉపయోగాలు అయితే మరి తెలుసుకుందాము. ఈ ఎండు ఖర్జూరంలో వచ్చేసి అంటే న్యూట్రియన్స్ మంచిగా ఉంటాయండి. అంటే ఫైబర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రోటీన్స్, కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, సో ఇలా పోషక విలువలు అనేవి చాలా మంచిగా అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తీసుకుంటే ఈ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో ఈ ఎండు ఖర్జూరం ఇవ్వడం వల్ల అనేది మనకు బాడీ అనేది మొత్తము చలువ చేస్తుందండి. సో చలువ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకు
ఆక్సిజన్ అనేది మంచిగా అనేది కోడి అనేది తీసుకుంటుందండి. యాక్చువల్‌గా ఈ హీట్ ఉండడం వల్ల మనకు వేసవిలో ఆక్సిజన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాం. మీరు గమనిస్తూ ఉంటారు. ఎక్కువ అయితే అవి గసపోసినట్టు నోరు తెరుచుకొని ఉంటాయండి. సో, సమస్య వచ్చేసి మనకు హీట్ అనేది బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల. సో, మీరు ఎండు ఖర్జూరం ఇచ్చినట్లయితే బాడీ చలువ చేసేసి ఆటోమేటిక్‌గా హీట్ తగ్గిపోయి ఆక్సిజన్ ఈజీగా తీసుకునేదానికి ఛాన్స్ ఉంది. సో, దానివల్ల ఫీడ్ కూడా మంచిగా అయితే తీసుకుంటుంది. అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లమ్ అండి. డైజెషన్ అంటే సరిగ్గా అరగదనమాట మనకు ఈ వేసవిలో. సో, దానివల్ల కూడా అయితే మనకు వెయిట్ అనేది తగ్గుతుంది కోడి. సో, కాబట్టి ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల అయితే మనకు అంటే ఇందులో ఫైబర్స్ ఉన్నాయని చెప్పాను కదండీ! ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఇంద్రగజరంలో మంచిగా అయితే డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐరన్, కాల్షియం అండి. సో, ఐరన్ అనేది మీకు తెలుసండి. ఎందుకంటే రక్తహీనత సమస్య అంటే బ్లడ్ మంచిగా కోడిలో ఉండేదానికి ఆస్కారం ఉందండి. ఇది కూడా ఐరన్ ఉండడం వల్ల. అంటే హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది పెరిగిపోయి మంచిగా రక్తం అనేది ఉంటుంది. సో, రక్తం ఎక్కువ ఉండడం వల్ల మనకు వేసవిలో గుడ్లు ఈజీగా అయితే పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి కాల్షియం అండి. సో, దీనివల్ల మనకేమవుతుందంటే ఎముకలు చాలా గట్టిగా, దృఢంగా ఉంటాయండి. సో, మనం దేనికి ఈ కొలను యూజ్ చేస్తామో మనకు తెలుసండి. సో, మెయిన్ మనకు ఆ ఎముకలనేవి గట్టిగా చాలా ఉండాలి. ఎందుకంటే మనము యూజ్ చేసే పర్పస్ మనం కొలను పెంచే పర్పస్ వచ్చేసి మనకు తెలుసండి ఎందుకో. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమ్యూనిటీ పవర్ అండి. ఇమ్యూనిటీ పవర్ అంటే రోగాలు వచ్చిన వెంటనే ఆ రోగాలను తట్టుకునే శక్తిని ఈ ఖర్జూరం ఇవ్వడం వల్ల మనకైతే కోడికొస్తుందండి. సో, ఇవండి ఈ ఎండు ఖర్జూరం మనము వాటర్‌లో కలిపి ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగాలు. నెక్స్ట్ వచ్చేసి సబ్జా గింజలండి. సో, ఈ సబ్జా గింజలలో అంటే యాక్చువల్‌గా కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మీకు తెలుసు ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి. అదే విధంగా దీంట్లో డైటరీ ఫైబర్స్ అనేవి ఉంటాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే కోడిని మనకు మంచి వెయిట్‌లో ఉంచుతుంది. అంటే ఎక్కువ హెవీ వెయిట్ లేకుండా అంటే కొవ్వును కరిగించేసి మంచిగా అంటే మీడియం వెయిట్‌లో అయితే మనకు ఉంచడానికి ట్రై చేస్తుంది. అదే విధంగా మనకు చలువ చేస్తుంది బాడీ మంచిగా. అంటే ఉండే హీట్‌నంతా బయటికి పంపించేసి బాడీని చాలా కూల్‌గా ఉంచేదానికైతే ఇది ఉపయోగపడుతుంది సబ్జా గింజలు. సో, మీరు 15 నిమిషాలు మాక్సిమం 10 నిమిషాలనేవి నానబెట్టండి సబ్జా గింజలు. నార్మల్‌గా అయితే ఇవ్వద్దు. అంటే వాటర్‌లో కలపకుండా డైరెక్ట్‌గా అయితే ఇవ్వద్దు. ఖచ్చితంగా వాటర్‌లో కలిపి అయితే ఇవ్వండి. ఇదండి మరి ఈ సబ్జా గింజల వల్ల అదే విధంగా ఎండు ఖర్జూరము మనం నీటిలో కలిపి ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగాలు. సో, నేను దీనికి ముందైతే ఇంకొక వీడియో గూడా చేయడం జరిగింది. కలబందతో అదే విధంగా మజ్జిగతో. సో, అవి కూడా అయితే ఆ వీడియో కూడా అయితే చూడండి ఉపయోగపడుతుంది మీకు. సో, ఇంకొక డౌట్ అయితే రావచ్చు మీకు. ఇవన్నీ కలిపే ఇవ్వాలా? లేదంటే ఇండివిడ్యువల్‌గా అంటే సెపరేట్‌గా అంటే ఓన్లీ వాటర్‌తో మిక్స్ చేసి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చండి నో ప్రాబ్లము. సో, ఇవి కలిపి ఇవ్వడం వల్ల అయితే మరింత పోషకాలు మనం ఇచ్చినట్లవుతుంది. సో, మీరు ఇండివిడ్యువల్‌గా అంటే సెపరేట్‌గా ఓన్లీ వాటర్‌తో కలిపి ఇచ్చుకుంటామంటే ఇచ్చుకోండి నో ప్రాబ్లమ్. ఎటువంటి సమస్య ఏమీ లేదు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా నోటిఫికేషన్ మీకు వెంటనే రావడానికైతే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థాంక్ యూ సో మచ్.